వచ్చాయో చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను కొబ్బరి వడలు చేస్తున్నాను. మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కదా, అందుకే ముందుగానే మీకు చూపిస్తున్నాను నేను కొబ్బరి వడలు. చిన్న టిప్తో ఎంత ఈజీగా బాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిపోతున్నాను. ఇదిగోండి, ముందుగా అయితే నేను స్టోర్ బియ్యం నానబెట్టుకున్నాను. స్టోర్ బియ్యం అయితేనే మనకు బాగా వస్తాయి. ఇది కూడా నిన్న 10 గంటలకు నానబెట్టానండి. మనకి ఒక రోజు ముందు నానబెట్టుకుంటే చాలా మెత్తగా స్మూత్గా బాగా కొబ్బరి బుర్రలు బాగా పొంగుతాయి. అందుకే ముందుగా నానబెట్టి పెట్టాను. ఎప్పుడైనా కానీ ముందు రోజే నానబెట్టి పెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. వీటిని అప్పుడప్పుడు నీళ్లు కడిగి మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి బియ్యము. నేనైతే శుభ్రంగా కడిగి పెట్టేసాను, అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ. వీటిని వడకట్టేసి ఇప్పుడు గుడ్డ మీద అలా లైట్గా ఆరబెట్టి నేను పిండి పట్టించుకొస్తాను. తర్వాత మనం ప్రాసెస్ చేద్దాము. వీటిని ముందుకైతే జల్లిగిన్నె వేసి నీళ్ళని వడకట్టేద్దాం. నేను 1 కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా 1 కేజీ బియ్యం చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా కూడా కొంచెం బియ్యం ఎక్కువగానే వేసుకోవాలి. 1 గ్లాసు చిన్న గ్లాస్తో వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క బెల్లం పాకం బాగా పడిద్ది, ఒక్కొక్క బెల్లం లైట్గా పడిద్ది. అందువల్ల ఏంటంటే కొంచెం పిండి ఎక్స్ట్రాగా ఉండాలి కాబట్టి మనం కేజీ బియ్యం చేసుకునేటప్పుడు ఇంకొంచెం బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలి. నేను ఇప్పుడైతే 1 కేజీ చేస్తున్నాను. కేజీ బియ్యం ఇవి. ఇదిగోండి, ఈ నీళ్ళన్నీ బాగా కిందకి దిగేసేయాలి. మనకి పిండి మాత్రం తడిగా ఉండాలి, నీళ్ళు ఉండకూడదు. తడిపిండితోనే బాగా వస్తాయి. బాగా డ్రై అయిపోకూడదు బియ్యము. కొంచెం నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత మనం కాటన్ గుడ్లో అలా ఆరబోసి పిండి ఎక్కించేసుకున్నాము. నేనైతే నీళ్ళు పోయిన తర్వాత ఆరబోసి పిండి ఎక్కించుకొస్తాను. చూడండి, ఒక బొట్టు లేకుండా మొత్తం వెళ్ళిపోవాలి. ఇదిగోండి, పిండి అయితే పట్టించుకొచ్చేసాను. మిల్లుకి వెళ్ళి మెత్తగా పట్టించుకొచ్చాను. మనం జల్లెడ పట్టకుండా బాగా దగ్గరుండి మెత్తగా పట్టించుకొచ్చాను. ఇది కేజీ బియ్యం అండి. అందులో స్టోర్ బియ్యం బాగా గుర్తుపెట్టుకోండి. అది కూడా 20 గంటలు 15 గంటలు నానితేనే బాగా ఉబ్బుతాయండి కొబ్బరి వడలు. ఇప్పుడైతే కేజీ బియ్యానికి వచ్చి 1/2 కేజీ బెల్లము. ఇదైతే 1 టెంకాయ అండి. మనం ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కొంచెం టేస్ట్ ఉంటుంది. త్వరగా తినేసే పని అయితే పచ్చి కొబ్బరి వేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పని అయితే ఎండు కొబ్బరి వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి యాలకులు. మనము ఎప్పుడు కొబ్బరి వడలు చేసినా అరిసెలు చేసినా 2 స్పూన్లైనా 3 స్పూన్లైనా ఆ పాకంలో చక్కెర వేసుకొని పాకం పట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. అవి పాకం బాగా వస్తుంది. అరిసెలు కానీ కొబ్బరిలు కానీ చాలా బాగా వస్తాయి. ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేనైతే దీంట్లో 3 స్పూన్లు చక్కెర వేస్తాను. ఇదేంటి ఇందాక చెప్పింది నేను ఒక చిన్న టిప్పులతో బాగా చేసుకున్నామని. ఇప్పుడైతే మనం కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి, కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకుందాం కొంచెం బరగ్గా. దీంట్లోనే ఒక 4 యాలకులు వేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి, మిక్సీ పట్టేసాను బరగ్గా. మనమైతే 1 కేజీ బియ్యానికి ఒక టెంకాయ తీసుకోవాలి. 1 టెంకాయ అంటే 2 కొబ్బరి గిన్నెలు. ఇది పచ్చిది కాబట్టి నేను 2 కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను. ఎండి అయినా 2 కొబ్బరి గిన్నెలు తీసుకోవాలి 1 కేజీకి. ఇదిగోండి, కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లము. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని దీంట్లో పోసి ముందు దీన్ని కరగబెట్టేసుకుందాం. కరగబెట్టి వడకట్టుకుందాం. బెల్లం అయితే బాగా కరిగిపోయింది, ఏం లేకుండా లోపల. దీన్ని వడకట్టేసుకున్నాం. మనం దేంట్లో అయితే పాకం పెట్టుకుంటాం దాంట్లో వడకట్టుకున్నాము.
మనం పాకం పెట్టుకునేటప్పుడు గిన్నె కొంచెం లావు ఉండాలి, పచ్చగా ఉంటే బాగోదు, కొంచెం లావు ఉండాలి. నేనైతే కుక్కర్ గిన్నె బాగా లావు ఉందని దీన్ని పెట్టుకుంటున్నాను, వెడల్పుగా కూడా ఉంది బాగా కలుపుకోవడానికి. ఇప్పుడు దాన్ని దీంట్లో వడకట్టేసుకున్నాం. ఇప్పుడు పాకం పట్టుకున్నాం. మనం బెల్లము కరగబెట్టి వడకట్టి పాకాన్ని పెట్టిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి, చక్కెర మాడిపోద్ది. అందుకని మనం ఇప్పుడు వేసుకున్నాం చక్కెర 2 స్పూన్లు. మనమైతే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ముద్ర పాకం పడకూడదు. మనకు అరిసెలకైతే గట్టిగా ఉండగా రావాలి, ఇది కొంచెం లేపాకం రావాలి కొబ్బరి వడలకు కాబట్టి. ఇంకా ఏమనుకోలేదు, ఇది మామూలుగానే ఉంది. బాగా ఉడకనిచ్చి అప్పుడు చెక్ చేద్దాం. మనం పాక పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పడాలండి, చూడండి చేతికి రావట్లేదు, జారిపోతుంది. మన చేతికి లైట్గా కొంచెం లైట్గా అలా రావాలి, ఇది అంటుకోవట్లేదు. ఇదిగోండి ఇలా రావాలి. మన పాకం అయితే పడింది, ఇది చాలు మన కొబ్బరి వడలకి. ఇప్పుడైతే మనం కొబ్బరి వేసేసుకున్నాం. ముందుగా కొబ్బరి యాలకులు మిక్స్ చేసుకున్నాం కదా, ఇది పచ్చి కొబ్బరి కాబట్టి దీంట్లో వాటర్ వస్తాయి, కొంచెం అలా వేగించుకొని అమన పిండి వేసుకుందాం. ఇప్పుడైతే పిండి వేసుకున్నామండి. స్టవ్ అయితే ఆపేస్తున్నాను, ఆ వేడికి అలా అంటున్నది. లైట్గా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని అవి మళ్ళీ వేసుకున్నాం. చూడండి, ఇలా అంటే కొంచెం జారుగా పడుతుంటే మనకి బాగా వస్తుంది, లేకపోతే ఆరిపోతే ఇంకా గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు చేసేసుకుందాం. దీని మీద కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆరిపోకుండా. దీనిపైన మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆరిపోకుండా. మూత పెట్టేసుకోవాలి ఆరిపోకుండా. ఇదిగోండి, ఇదైతే ఫస్ట్ వేడిగా ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి దాని మీద చేసుకోవాలి. మరీ పలచగా కాదు, మరీ లావుగా కాదు, మన కొబ్బరి కాబట్టి. ఇదిగోండి, మనము కొందరైతే హోల్ పెట్టుకోరు, నేనైతే హోల్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకున్నాం, ఆయిల్లో వేసుకున్నాం. ఇవి చాలా త్వరగా కాలిపోతాయండి, అందుకని మనం ఒక్కొక్కటి 2 వేసుకోవాలి, మాడిపోతాయి. అంతేనండి, మన కొబ్బరి వడలు అయితే రెడీ అయిపోయినాయి.
చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన క్రిస్మస్ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. అంతే కదా, ఎప్పుడైనా తినాలన్నా కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. చూడండి ఎలా వచ్చాయో. చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.